52వ అధ్యాయము 603వ పేజీ నంబర్ 603. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. 12వ వచనము. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనము. 12వ వచనము. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అందరు తీయండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనము. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు అలాది వందనాలు, స్తుతులు, స్తోత్రార్చించుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎంత ప్రభావం కలిగిన దేవుడివో అది మేము గ్రహించుకొని నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి. మా పెదవులను తాకండి, మా మనోనేత్రాలను తెరవండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని అందరినీ పురుకొల్పమని కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి మిక్కిలితో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క 42వ యెషయా గ్రంథము 42వ అధ్యాయము ప్రాఫిటిక్ చాప్టర్ అని అంటారు. మెస్సయా ప్రాఫిటిక్ చాప్టర్ అని అంటారు. అయితే ఈరోజు నా వర్షిప్ మెసేజ్ అర్థం ఏంటంటే, టైటిల్ ఏంటంటే, మన ప్రభువు ఎంత ప్రభావం కలిగిన వాడు, మనం సేవించే దేవుడు ఎంత ప్రభావం కలిగిన వాడు. అందుకనే 42వ అధ్యాయము 12వ వచనములో రాయబడింది, ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడదురు. ప్రభావం కలవాడు మన ప్రభువు. ఎంత ప్రభావం కలిగిన వాడు, ఆయన ప్రభావం ఎలాంటిది. రెండోది అక్కడ కనపడుతుంది, కొనియాడటం. కొనియాడటం అంటే ఏంటి? ఆరాధించటం, గొప్ప చేయటం, ఘనపరచటం, పూజించటం, స్తుతించటం, దానిని కొనియాడటం అని అంటారు. ఈ యొక్క 42వ అధ్యాయములో, యెషయా గ్రంథం 42వ అధ్యాయములో 12వ వచనములో మనం చూసాం, ప్రభావం కలిగిన వాడు. మన ప్రభువు ప్రభావం కలిగిన వాడు. ఆయన దేనిలో ప్రభావం కలిగిన వాడు మనం చూస్తే, ఆయన 7 రకాలుగా ప్రభావం కలిగిన వాడు. దానికి వెళ్ళబోయే ముందు ఈ యొక్క 42వ అధ్యాయము మెసానిక్ అంటే మెస్సయ్య ప్రాఫిటిక్ చాప్టర్ అని అంటారు. ఎందుకు అన్నారు ఆ మాట అంటే, ఆ 42వ అధ్యాయములో ఆయన యొక్క వెలుగు కనపడుతుంది. ఆయన యొక్క వెలుగు. 2, ఆయన యొక్క తేజస్సు కనపడుతూ ఉంటుంది. ఆయన యొక్క మహిమ కనపడుతూ ఉంటుంది. ఆయన ఘనత కనపడుతూ ఉంటుంది. ఆయన దీనత్వం కనపడుతూ ఉంటుంది. ఆయన సాత్వికం కనపడుతూ ఉంటుంది. కాబట్టి 42వ అధ్యాయాన్ని అందుకనే మెస్సయా ప్రాఫిటిక్ చాప్టర్ అని అంటారు. ఎందుకంటే ఆయన ప్రభావము అలా కనపడుతూ ఉంటుంది. ఆయన వెలుగు కనపడుతూ ఉంటుంది. ఆయన తేజస్సు కనపడుతుంటుంది. ఆయన మహిమ కనపడుతుంటుంది. ఆయన ఘనత కనపడుతూ ఉంటుంది. ఆయన దీనత్వం కనపడుతూ ఉంటుంది. ఆయన యొక్క సాత్వికం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 42వ కీర్తనలో ఆయన ప్రభావం ఎక్కడెక్కడ కనపడుతూ ఉంటుంది.
భూమి మీద ఆయన ప్రభావం కనపడుతూ ఉంటుంది. ఆకాశములో ఆయన యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది. సముద్రములో ఆయన యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది. ద్వీపములో ఆయన యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది. ఆయన కొండల్లో ఆయన యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది. లోయల్లో ఆయన యొక్క ప్రభావం కనపడుతుంది. ఈరోజు మనం నేర్చుకునే విధానంలో ఆయన ప్రభావాన్ని అనుభవించిన ఒక వ్యక్తిని తీసుకుంటాను. నేను ఆయన ప్రభావాన్ని అనుభవించిన ఒక వ్యక్తిని తీసుకుంటాను. రండి, మన టైటిల్ ఏంటండి? ఆయన ప్రభావము కలిగిన వాడు. ప్రభావము కలిగిన వాడు, ప్రభావము కలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురు. దేవుణ్ణి, ఆయన ప్రభావాన్ని చూచి మనుషులంట కొనియాడబడతారంట. క్షమించండి, ప్రభువు కొనియాడబడతాడంట. ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారంట. ఏంటి ప్రభువులో ఉన్నటువంటి ప్రభావము? ఆ ప్రభావాన్ని మనం అనుభవించామా? మనము దాన్ని స్వీకరించామా? నిజంగా మనం స్వీకరిస్తే, నిజంగా మనం ఆ ప్రభావాన్ని అనుభవిస్తే, మనము కూడా ఆయన్ని కొనియాడతాము, ఆయన్ని పూజిస్తాము, ఆయన్ని స్తుతిస్తాము, ఆయన్ని ఆరాధిస్తాము, ఆయన్ని స్తుతి గీతాలతో ఆయన్ని వర్ణిస్తాము. మనము హృదయపూర్వకమైన ఆరాధన చెల్లిస్తాము. రండి, ఒక వ్యక్తి ఆయన ప్రభావాన్ని ఎలా అనుభవించి ప్రభువుని ఎలా ఆరాధించిందో చూద్దాం మనం. చూడండి, రండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉంది, కనబడుతుంది ఇక్కడ. ఆమె ఏం చేసిందంట? అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. ఎన్నో తిప్పలు పడి, ఎన్నో బాధలు పడింది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఇంకేం చేసింది? తనకు కలిగినంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటము పడెను. తనకున్న డబ్బు మొత్తాన్ని ఖర్చు పెట్టింది ఆ రోగం కోసం. వ్యయం మొత్తం ఖర్చు పెట్టింది. పైగా నో యూజ్ ఎట్ ఆల్, సంకటపడెను. 12 సంవత్సరాల నుంచి భయంకరమైన రోగముతో ఆమె బాధపడుతూ ఉంది. ఆ రోగముతో అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎన్నో తిప్పలు పడింది. తనకు కలిగిన వ్యయమంతా ఖర్చు పెట్టింది. అక్కడ ఒక మాట ఉంది, ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఇది ఆమె యొక్క సిట్యువేషన్. ఎంత మాత్రము ప్రయోజనము లేక. ఒకప్పుడు మన జీవితాలు ఒక్కసారి సెల్ఫ్ అప్లికేషన్ చేసుకుందాం. ఒకప్పుడు మన జీవితం ఎలాంటిది? భయంకరమైన పాపముతో నిండిన శరీరము, పాపమనే రోగముతో ఉన్న శరీరం మంది. ఎక్కడ చూసినను పచ్చి పుండ్లతో ఉండిన వారం మనం. అలాంటి రోగుస్తులమైన మనల్ని ఎంత మాత్రం ప్రయోజనం లేవు. ఎంత ఖర్చు పెట్టామో మన పాపం పోవడానికి. ఎంతో ఖర్చు పెట్టాం. ఎంతో ప్రయోజనం వచ్చిద్దామని ఖర్చు పెట్టాం. ఎంత మాత్రం ప్రయోజనం లేక అనేక మంది దగ్గరికి వెళ్ళాం. అనేక దేవతలు గుళ్ళకి తిరిగాం. ఎక్కడ మనకు ప్రయోజనం లేదు. ఎంత మాత్రం ప్రయోజనం లేక. చూడండి 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రమే ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుక నుంచి వచ్చి
ఆయన వస్త్రము ముట్టెను, వెంటనే. అండర్లైన్ దట్ వర్డ్. మనము ప్రభువు యొక్క అక్కడ ఒక మాట ఉంది, ఆమె యేసును గూర్చి విని. మన జీవితంలో కూడా ప్రభువుని గురించి ఎంతోమంది దైవజనులు మన కోసం ప్రార్థన చేశారు, కన్నీరు కాచారు, వేదన పడ్డారు. నశించిపోయే ఆత్మల పట్ల ప్రభా ఈ డానియేలు నశించిపోతున్నాడు, రక్షించు అని కేకలు వేశారు. వాళ్ళు మొరపెట్టారు. ఎంత మాత్రము ప్రయోజనం లేని జీవితాల్లో జీవించాం. మన జీవితాల్లో ఎంతో వ్యయం ఖర్చు పెట్టాం, ఎంతో సంకటపడ్డాం, ఎంత మాత్రము ప్రయోజనం లేదు మన జీవితాల్లో. ఒక అద్భుతమైన సువార్త విన్నాం మనం. ఆమె యేసును గూర్చి విని మన జీవితాల్లో కూడా ఎంతో నిరాశ, నిస్సృత, బాధల్లో, వేదనలో కూర్చుని ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆయన మనతో ముచ్చరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన వాక్యమనే ప్రభావంతో మన చెవులకు వినిపేట్టుగా చేశాడు. మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయన సువార్త వినేవారిగా మన మనసులను ఆయన సువార్త మీద కాన్సన్ట్రేషన్ చేసేవాడిగా చేసింది కూడా ఆయనే. ఆ వాక్యాన్ని వినాలని అనిపించడానికి కోరిక కలిగింది కూడా ఆయనే. జస్ట్ నేను కూర్చున్నాను, ఎంత మాత్రము ప్రయోజనం లేని పరిస్థితుల్లో ఎంతో ఖర్చు పెట్టాను, అలిసిపోయాను, తనకి ఏమాత్రం ప్రయోజనం లేని పరిస్థితుల్లో, అలాంటి దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన సువార్తను వినిపించాడు. అంత మాత్రమే కాదు, ఈమెం చేసింది? యేసును గురించి విని ఏం చేసింది? జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములో ఆ బాధ నివారణమైందని గ్రహించుకొనెను. వెంటనే యేసు అక్కడ చూడండి, యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళని తనలో తాను గ్రహించి, ఎమ్మన్న దేవుడు గమనించి, అంతమంది ఉన్నారు చుట్టుపక్కల జనసమూహము. విశ్వాసంతో ముట్టింది, విశ్వాసంతో తాకింది, విశ్వాసముతో ఆయన మీద ఆధారపడింది. ఆయనలో ఉన్న ప్రభావాన్ని ఈమె అనుభవించింది. ఒక పాపాత్మైన స్త్రీ, ఒక భయంకరమైన రోగంతో ఉన్న స్త్రీని, ఒక ఎటువంటి నిరీక్షణ లేని స్త్రీని, ఎటువంటి ఎవ్వరూ బాగు చేయలేని స్త్రీని ఆమె యేసును గురించి వింది. ఆయన వెనుక తట్టు వచ్చింది, ఆయన వస్త్రాన్ని ముట్టింది, ఆమె బాగుపడింది. వెంటనే బాగుపడింది. ఎందుకంటే ఆయన ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. ఆయన యొక్క ప్రభావము ఆయనలోనికి వెళ్ళింది. మనం జీవితాల్లో కూడా ప్రభువుని ఎందుకు ఉదయకాల సమయంలో ఆరాధించాలి? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన మా బ్రతుకులకి, నిరీక్షణ లేని మన బ్రతుకులకి, ఎటువంటి ఆధారం లేని మన జీవితాలకి, పెంట కుప్పలో పురుగు వంటి జీవితాలు కలిగిన మన జీవితాలకి యేసుని గురించి విన్నప్పుడు ఆయన యొక్క ప్రభావం మనలోకి వచ్చింది. మన నడినెత్తి మొదలుకొని అరికాలకు ఉన్న ప్రతి పాపం అనే రోగాన్ని ఆయన తీసివేశాడు. ఆయన ప్రభావంతో నింపాడు, మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. ఎలాంటి ప్రభావంతో ఆయన పరిశుద్ధులుగా మార్చాడు? ఇంకొక మాట గురించి వినిపిస్తాను, చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి రండి. 33వ వచనము. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిందని ఎరిగి
భయపడి, ఆమె స్వస్థపడింది ఎరిగి భయపడిందంట. దేవుడంటే భయము, భక్తి కలిగింది ఆమె. ఆరాధన అంటే భయభక్తులతో ఆరాధించింది ఆమె. భయపడి వణుకుచు, రెండో మాట చూడండి అక్కడ. ఆరాధన ఎలా చేస్తుందో తెలుసా? ఆమె భయపడుతూ వణుకుతూ, ఇంకోటి ఏం చేస్తుంది? ఆ వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, ఆయన ఎదుట సాగిలపడి ఆ సంగతి అంతయు ఆయనతో చెప్పాను. భయపడి వణుకుతూ ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఏ సంగతి చెప్పుండేది? నా బ్రతుకు ఒకప్పుడు ఇది, నా స్థితి ఇది, నా స్థితి అలాంటిది, బహు భయంకరమైనది, కంపు కొట్టే జీవితము నాది, పురుగు వంటి జీవితము నాది, పెంట కుప్పలో పురుగు వంటి వాడతాను నేను, అలాంటి బ్రతుకు నాది. అలాంటి బ్రతుకుని అద్భుతంగా ఆయన ప్రభావంతో నింపి మార్చిన ఏకైక దేవుడు నువ్వే. నేను అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నా తిప్పలు పడ్డాను, అనేక సంఘటనలు పడ్డాను. నన్ను ఎవ్వరూ బాగు చేయలా, ఎవ్వరూ నా స్థితిని మార్చలా, ఎవ్వరూ నా బ్రతుకుని మార్చలా, ఎవ్వరూ నా యొక్క పడిపోయిన జీవితాన్ని లేవనెత్తలా. లేవనెత్తిన వాడు నువ్వే, నన్ను నిలబెట్టిన వాడు నువ్వే, నన్ను స్వస్థపరిచిన వాడు నువ్వే, నన్ను బాగు చేయని వాడు నువ్వే. ఎలా బాగు చేస్తుంది తెలుసా? నీ ప్రభావము నాలోనికి వచ్చింది, నీ ప్రభావము నాలోకి వచ్చింది. కాబట్టి ఉదయకాల సమయంలో నీ ప్రభావాన్ని నాలోకి వచ్చింది కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? ముందు భయపడుతున్నా. నువ్వేంటేంటో నాకు తెలిసింది, నేను భయపడుతున్నా. 2 వణుకుచున్నా. 3 సాగిలిపడి నిన్ను ఆరాధిస్తున్నా. సాగిలిపడి నేను ఆరాధిస్తా అనుకున్నాను. ఆమెలో, ఆయనలో ఉన్న ప్రభావాన్ని, ఏ ప్రభావాన్ని చూసింది? దేవునిలో 7 రకాల ప్రభావాలు ఉన్నాయి. ఆ 7 రకాల ప్రభావాలు ఆమె అనుభవించింది. ఆ అనుభవించిన ప్రభావాన్ని మీకు గుర్తు చేస్తాను నేను. రండి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. రండి దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటి యొక్క ప్రభావము, ఆమె ఆరాధించడానికి, ఆమె భయపడుచు వణుకుచు సాగిలిపట్టడానికి, ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ప్రభువు దగ్గర ప్రభావాన్ని రుచూచింది. ఏ ప్రభావాన్ని రుచూచింది? మొట్టమొదటి ఒక ప్రభావము నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము. 1వ అధ్యాయము చదవండి. 10వ వచనము. 10వ వచనము. నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత వీరే చాలండి. నీ మహాప్రభావమును చూపి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మహాప్రభావాన్ని చూశారు. ఈ రక్తస్రావము కలిగిన స్త్రీ, ఆమెలోనికి ఆయన ప్రభావం, ఏ ప్రభావం వెళ్ళింది తెలుసా? ఆయన ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. ఏ ప్రభావం తెలుసా? మహాప్రభావాన్ని చూసింది. ప్రభు యొక్క మహాప్రభావాన్ని అనుభవించింది. ఆమె బలహీనతలన్నింటినీ దేవుడు పోగొట్టాడు, ఆమెను బలపరిచాడు. ఆమె రోగమంతటిని తీసివేశాడు, ఆమెను నిలబెట్టాడు. క్రీస్తునే బండ మీద నిలబెట్టాడు. ఆమె అందుకని ప్రభువుని, ఆయన మహాప్రభావాన్ని చూచి ఆమె ఏం చేసింది తెలుసా? భయపడుతూ వణుకుతూ ఆయన ఎదుట సాగిలపడి ఆ ప్రభావాన్ని అనిపించిన స్త్రీ ఆత్మతో సత్యముతో ఆరాధించింది. ప్రభువా, నీ ప్రభావం ఎలాంటిదో తెలుసా? మహాప్రభావం కలిగిన దేవుడివి నువ్వు. ఎవ్వరు నన్ను బాగు చేయలే ఈ లోకంలో. ఎవ్వరు, ఏ వైద్యుడు బాగు చేయలా, ఏ భూత వైద్యుడు బాగు చేయలా, ఏ పూజలు నన్ను బాగు చేయలా, ఏ మతాలు నన్ను బాగు చేయలా. అయితే నీ ప్రభావము,
ప్రభు యొక్క ప్రభావంతో ఆమె అద్భుతంగా స్వస్థపడింది. ప్రభు యొక్క ప్రభావంతో నువ్వు నేను ఏం పొందామో తెలుసా? మహాప్రభావంతో అద్భుతమైన రక్షణ, ఎవ్వరూ ఇవ్వలేని రక్షణ. ఆ క్రీస్తు రక్తం చేత కడిగి పవిత్రపరిచిన అద్భుతమైన రక్షణ మనం ఊహించాం. అది మహాప్రభావము. ప్రభా, నువ్వు మహాప్రభావం కలిగిన దేవుడివి, ఎవ్వరు ఇవ్వలేని రక్షణ నువ్వు నాకు ఇచ్చావు. అందుని బట్టి నేను నిన్ను వణుకుతూ భయపడుతూ నీ ఎదుట సాగిలపడి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తాను. ఆ స్త్రీ వణుకుతూ భయపడుతూ ఆయన ఎదుట సాగిలిపడి ప్రభువుని ఆరాధించింది. ఏమని తెలుసా? నీవు మహాప్రభావము కలిగిన దేవుడివి. అందుకని చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి చదువుతున్నాను నేను. ఆమె ఆయన యొక్క ప్రభావాన్ని ఎలా అనిపించిందో చూద్దాం మనం ఒకసారి. చూడండి, ఎక్కడుందో ఆయన ప్రభావం చూడండి. 30వ వచనము. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రమును పుట్టింది ఎవరైనా అడుగగా, ప్రభావము. ఏ ప్రభావాన్ని అనుభవించింది తెలుసా? ఆయన యొక్క మహాప్రభావాన్ని అనుభవించింది ఆమె. ఎవరిమా? పాపాత్మ. ఎవరేమంటారు? రక్తస్రావము కలిగిన స్త్రీ. ఎవరిమా? ఎవ్వరూ బాగు చేయలేని స్త్రీ. ఎవరిమా? ఎవ్వరూ ఆ యొక్క రోగం నుంచి స్వస్థపరచలేని స్త్రీ, కంపు కొట్టిన స్త్రీ, వాసన కొట్టే స్త్రీ, అందరూ చెదిరించుకునే స్త్రీ, అందరూ తీసివేయబడిన స్త్రీ. ఎప్పో దూరంగా ఉండు అంది. అందరూ చెదిరించుకున్న స్త్రీ ఆమె ప్రభు యొక్క వస్త్రాన్ని తాకినప్పుడు ప్రభు యొక్క ప్రభావాన్ని అనుభవించింది. అది ఎలాంటి ప్రభావం తెలుసా? మహాప్రభావాన్ని అనుభవించింది. ప్రభు దగ్గర ఉన్న మహాప్రభావాన్ని అనుభవించింది. మనం కూడా మన జీవితాన్ని చూచినప్పుడు ఒకప్పుడు, మన బ్రతుకును చూచినప్పుడు ఒకప్పుడు, అందరూ చూచినప్పుడు మనం చెదిరించుకున్నాడు. వాడు ఇట్లాంటోడా, ఇది ఇట్లాంటోడా అని చెదిరించుకున్నాడు. ఇది పనికిరానోడు అని తిట్టారు. ప్రభు యొక్క మహారక్షణను మనం అనుభవించినప్పుడు ఆయన రక్షణతో, ఆయన యొక్క రక్తంతో మనల్ని కొన్నాడు. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడ్డారు. ఎలాంటి విలువ తెలుసా? రక్తముతో కొన్నాడు ఆయన. మనల్ని శుద్ధీకరణ చేశాడు. కాబట్టి ఉదయకాశములో ఆయన మహాప్రభావాన్ని తలుచుకొని ఆత్మతో సత్యముతో వణుకుతూ భయపడుతూ సాగిలపడి ప్రభువుని ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? నువ్వు మహాప్రభావము కలిగిన దేవుడివి. రెండవ విషయాన్ని చూద్దాం మనం. రండి, ఆమె అనుభవించిన రెండవ స్థితి యోబు గ్రంథం 450వ పేజీ. యోబు గ్రంథం 40వ అధ్యాయం. యోబు గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనము. ఆ ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములు ధరించుకొనుము. చూడండి, దేవునికున్న మరొక లక్ష్యం ఏంటంటే, అద్భుతమైన లక్ష్యం ఏంటంటే గౌరవ ప్రభావము. ఈ స్త్రీని అందరూ చెదిరించుకున్నారు. మా దూరంగా కంపు కొడుతుంది. ఒక బైబిల్ గ్రంథకర్త రాస్తాడు, ఆ రక్తస్రావంతో బాధపడుతూ చీరలంట, ఆమె కట్టుకున్న చీర అంట అట్టకట్టిపోయిందంట. ఆమె వస్తుంటే అంత దూరం వాసన కొట్టేదంట. అందరూ చెదిరించుకునేవాళ్ళంట. ఆమెని చీయను ముక్కు మూసుకునేవాళ్ళంట. ఎవ్వరూ గౌరవించేవాళ్ళు కాదంట. ఎవ్వరూ కూడా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదంట. అంత రోత జీవితాన్ని, అంత రోత బ్రతుకుని బతికిన ఆమె ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆయనకున్న ప్రభావాన్ని, ఆయనకున్న మహాప్రభావాన్ని ఈ రక్తస్రావం కలిగిన స్త్రీకి ఇచ్చాడు. ఏ ప్రభావం తెలుసా? గౌరవ ప్రభావము.
గౌరవ ప్రభావము. అందరూ గౌరవిస్తున్నారు. అందరూ ఆమెని చూసి ప్రైజ్ లార్డ్ చెప్తున్న తర్వాత, స్వస్థపడిన తర్వాత, బాగుపడిన తర్వాత ఆమెకి ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్, బ్రదర్ ప్రైజ్ లార్డ్. గౌరవ ప్రభావంతో నింపాడు. ఒకప్పుడు నీకు నాకు గౌరవం లేదు భూలోకంలో, అందరూ చెదిరించుకునే వాళ్ళే. ఈరోజు మనల్ని గౌరవిస్తున్నారంటే బికాస్ అవర్ గాడ్. నా ప్రభువుని బట్టి, నా ప్రభు యొక్క ఆ గొప్పతనాన్ని బట్టి, ఆయన బట్టి నన్ను గౌరవిస్తున్నారు. నాకైతే గౌరవం లేదు, నన్నెవ్వరూ గౌరవించరు. నా ప్రభువుని బట్టి నన్ను గౌరవిస్తారు, నా ప్రభువుని బట్టి నన్ను గౌరవిస్తారు. అందుని బట్టి ప్రభా ఈరోజు నిన్ను బట్టి నన్ను గౌరవిస్తున్నారంటే అది నీ ప్రభావమే ప్రభా. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తాను. ఈరోజు నన్ను ఇతరులందరూ గౌరవిస్తున్నారంటే నిన్ను బట్టే. అందుకని భగత్ సింగ్ గారి యొక్క పుస్తకాల్లో పర్వత అనుభవాలు అనే పుస్తకాల్లో ఒక మాట రాస్తాడు. ఆయన ఏమని రాస్తాడు తెలుసా? ఆయనకంటే అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వాలని ఇష్టపడ్డారంట. ఆయన పిలిచి డాక్టరేట్ ఇవ్వాలని ఇష్టపడితే ఆయన అన్నాడంట, ముందు ఆరాధించండి అన్నాడంట. ఆయన ఆరాధిస్తేనంట అక్కడున్న ఆ కాన్ఫరెన్స్లో ఉన్నవారు ఆయన ఆరాధన విని రక్షణ పొందారంట. ఆరాధన విని అబ్బా ఎంత బాగా ఆరాధించాడు అని ప్రభువుని ఆరాధించారంట కొంతమంది. మన ఆరాధన విని ఆయన్ని గౌరవించారంట. భగత్ సింగ్ గారిని ఆయన ఆరాధన విని అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఆయన గౌరవించారంట. ప్రభా నన్ను ఇంతగా గౌరవించిన కారణం ఏంటి తెలుసా? బికాస్ ఆఫ్ యూ. నిన్ను బట్టే. నీకున్న గౌరవ ప్రభావాన్ని నాకు ఇచ్చావా. అందుని బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభా. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తాను. మూడవ చూద్దాం. ఈమె అనుభవించిన రెండవ ప్రభావం. మొదటిది మహాప్రభావాన్ని అనుభవించింది, ప్రభు యొక్క మహాప్రభావాన్ని. రెండవది గౌరవ ప్రభావాన్ని అనుభవించింది. మూడవ చూద్దాం రండి. మూడవ చూద్దాం. కీర్తన 145. కీర్తన 145 చదవండి. 11వ వచనము. ఆయన రాజ్యం మహోన్నతమైన ప్రభావమును, ఆయన బలమును నన్ను తెలిచేటకు చాలమ్మా. మహోన్నతమైన ప్రభావము. మూడవది ఆమె అనుభవించింది తెలుసా? ప్రభు యొక్క మహోన్నతమైన ప్రభావాన్ని ఆమె అనుభవించింది. ఆయన ప్రభావం ఆయనలో నుంచి ఆమెలోనికి వెళ్ళింది. ఏ ప్రభావం వెళ్ళింది? మొట్టమొదటిది మహాప్రభావం వెళ్ళింది. రెండవది గౌరవ ప్రభావం వెళ్ళింది. మూడవది మహోన్నతమైన ప్రభావాన్ని ఆమె అనుభవించింది. దేవుడు మనకివ్వలేదా? నీకు ఇవ్వలేదా? ప్రభు యొక్క మహాప్రభావాన్ని దేవుడు మనకివ్వలేదా? మట్టితో తయారు చేయడం మనకివ్వలేదా? పెంట కుప్పలో ఉన్న పురుగు వంటి వారికి మనకివ్వలేదా? పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మన జీవితాలకు ఇవ్వలేదు ఆయన మహాప్రభావాన్ని? ఈరోజు సజీవులుగా ఉన్నామంటే ఆయన ప్రభావమే. రెండవది గౌరవ ప్రభావము. ఆ కోటాను కోట్ల దేవదూతలు ఆయన నిత్యము ఆరాధిస్తూ ఉంటారు. ఆయనకున్న గౌరవ ప్రభావాన్ని మట్టితో తయారు చేయబడిన పొగ వంటి జీవితాలకు, అంతలో కనపడి అంతలో మాయమైపోయే పొగ వంటి జీవితాలకు మనకి ఆయన గౌరవ ప్రభావాన్ని ఇచ్చాడు. మూడవ ప్రభావం ఏంటి తెలుసా? మనకి జీవితాలకు మహోన్నతమైన ప్రభావాలతో నింపాడు. 4వ చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము. 22వ అధ్యాయము 11వ వచనము. చాలమ్మా. వెలుగు ప్రభావము 22వ అధ్యాయము 11వ వచనము
చూడండి, ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేక పోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్సులోనికి వచ్చి తిని. సౌలు యొక్క జీవితాన్ని చూడండి. సంఘాన్ని హింసిస్తున్న టైంలో, క్రైస్తవులని హింసిస్తున్న టైంలో, సంఘానికి భయంకరమైన నష్టం తీసుకొస్తున్న టైంలో దేవుడు అలాంటి భయంకరమైన క్రూరంగా ప్రవర్తించే టైంలో, అలాంటి భయంకరంగా సంఘాన్ని పాడు చేసే టైంలో, దేవుని సేవని పాడు చేసే టైంలో, దేవుని బిడ్డల్ని పాడు చేసే టైంలో, దేవుని సంఘాన్ని పాడు చేసే టైంలో వెలుగు ప్రభావము సౌలుకి వెలుగును చూపించాడు. ఆయన యొక్క వెలుగు ప్రభావాన్ని చూపించాడు. దిమ్మ తిరిగి కింద పడ్డాడు, మూర్ఛపడిపోయాడు, కళ్ళు కనపడలేదు. ఆయన దమస్కులో ఉన్న ఒక చిన్న సందులోనికి వెళ్ళాడు. అన్నయ్య చేత ప్రార్థన చేయించుకుని తన కళ్ళకున్న పొరలు రాలిపోయి ప్రభువుని సంతరష్టిగా అంగీకరించాడు. ఒకప్పుడు మన జీవితాలు ఏంటి? మన బ్రతుకులు ఏంటి? మనం కూడా క్రైస్తవ బిడ్డలని భయంకరంగా హింసించేవాళ్ళం, ఒకప్పుడు దూషించేవాళ్ళం, ఎగతాళి చేసేవాళ్ళం. మర్చిపోయావా? మనం మర్చిపోయాం, కానీ దేవుడు మర్చిపోలే. ఒకప్పుడు మన బ్రతుకది చీకట్లోనూ గాఢాంధకారమైన పరిస్థితుల్లో ఉన్నవారు మనం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ చీకట్లో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగును తీసుకొచ్చాడు. రాజులైన యాజక సమూహంగా ఉంచాడు. అందుని బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. ఒకప్పుడు నా బ్రతికిది చీకట్లో ఉన్నవాడిని, భయంకరమైన పాపంలో ఉన్నవాడిని, అంధకారంలో ఉన్నవాడిని, క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ బిడ్డలను పాడు చేసేవాడిని. నన్ను ఏం చేస్తా తెలుసా? నీ వెలుగుతో, ఆశ్చర్యకరమైన వెలుగుతో రాజులైన యాజక సమూహంలో కూర్చోబెట్టావు. అందును బట్టి నిన్ను ఆరాధిస్తాను. ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ భయముతో, వణుకుతో ఆయన ఎదుట సాగిలిపడి ఆరాధించిందంటే ఆమె వెలుగు ప్రభావాన్ని చూసి, ఆయన యొక్క వెలుగు ప్రభావాన్ని చూసింది. 4 చూసాం మనం ఇప్పటికీ. 1 ఆ మహాప్రభావాన్ని చూసాం, 2 గౌరవ ప్రభావాన్ని చూసాం, 3 మహత్తరమైన ప్రభావాన్ని చూసాం, 4 వెలుగు ప్రభావాన్ని చూస్తాం. 5వ చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. 2వ అధ్యాయము 7వ వచనము. 2వ అధ్యాయము 7వ వచనము. కొంచెం తక్కువ అనిగా చేసేవి మహిమా ప్రభావములతో, చాలండి, మహిమా ప్రభావములతో వానికి అంటే మానవుడికి కిరీటమును ధరింపచేసితివి. మహిమా ప్రభావములతో దేవుడు పాపముల చేత, అపరాధములు చచ్చిపోయిన మన జీవితాలను, పాపమనే ఊపిలో పడి ఉన్న మన జీవితాలకు, పెంటకుప్పలో పురుగు వంటి మన జీవితాలకు మహిమా ప్రభావములతో నింపాడు. నన్ను ఆయన మహిమా ప్రభావములతో నింపాడు. అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభువా. అందుకనే ఆయన అలాంటి దేవుడు తెలుసా? సమీపురాన్ని మాత్రం చేస్తూ ఉండగలిగిన దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు, మనల్ని మహిమా ప్రభావంతో నింపిన గొప్ప దేవుడు. అందును బట్టి నేను నిన్ను, ఆమె అయితే సాగులపడి భయముతో, వణుకుతో ఆయన ఆరాధించింది. ఈ ఉదయకాశంలో మనం కూడా అలాంటి వారమే. మనం కూడా ఆయన ఎదుట సాగిలిపడి, ప్రభువా నన్ను మహిమా ప్రభావంతో నింపావు, అందును బట్టి నిన్ను ఆరాధిస్తాను. 6వ చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. 4వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11వ వచనము. 4వ అధ్యాయము 11వ వచనము. పెద్దలు
నువ్వు అన్ని ఎదురు సగిలిపడి మా దేవా సృష్టించితివి, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచ్చు. ఘనతనిచ్చాడు, ఘనతా ప్రభావము. ఆరవది ఘనతా ప్రభావము. ఎవరన్నా మన ఘనత ఇస్తారా? ఎవరన్నా మనల్ని గణపరుస్తారు ఎవరన్నా? కానీ ప్రభు మనల్ని గణపరిచాడు. మహిమ ఘనత ప్రభావమును పొందనర్హుడివి. ప్రభు ఎంత మహిమ ప్రభావములతో పొందనర్హుడివి. ఆయనకున్న ఘనత, ఆయనకున్న మహిమను ప్రభు మనకిచ్చాడు. మట్టితో తయారు చేయబడిన మనకిచ్చాడు. అందుని బట్టి ప్రభుని ఆరాధిస్తాను. ఏడవది లాస్ట్ అండ్ ఫైనల్గా ఏడవది మొదటి తిమోతిలు రాసిన పత్రిక 193వ పేజీ, కొత్త నిబంధన గ్రంథము, 6వ అధ్యాయము 16వ వచనము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలవాడే ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన చూడలేదు, ఎవడునూ చూడలేడు. ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆయన శాశ్వతముగా ఉండగలిగిన దేవుడు. ఆయన శాశ్వతమైన ప్రభావం ఆయన దగ్గర ఉన్నది. ఆ ప్రభావంతో మనం నింపాడు. 7 అద్భుతమైన విషయాలు మనం చూసాం. ఎదోనీకా, ఆమె పేరు ఎదోనీకా అంట. ఆ రక్తస్రావం కలిగిన పేరు. ఆమె ఎవరంటే ఒక బైబిల్ గ్రంథకర్త రాశాడు, ఎదోనీకా. ఆమెంట ఆయన యొక్క ప్రభావాన్ని రుచించిందంట. ఏ ప్రభావం చూసింది? మొట్టమొదటిది మహాప్రభావాన్ని చూసింది. రెండవది గౌరవ ప్రభావాన్ని చూసింది. మూడవది మహోన్నతమైన ప్రభావాన్ని చూసింది. నాలుగవది వెలుగు ప్రభావాన్ని చూసింది. ఐదవది మహిమా ప్రభావాన్ని చూసింది. ఆరవది ఘనత ప్రభావాన్ని చూసింది. ఏడవది ఆయన యొక్కన్న శాశ్వతమైన ప్రభావాన్ని చూసింది. ఆమె చూసింది, మనమైతే అనుభవించాం. ఆమె కూడా అనుభవించింది, మనం కూడా అనుభవించాం. మనం ఏం చేయాలి? భయముతో వణుకుతో సాగిలిపడి ప్రభువుని ఆత్మతో సత్యముతో మనం అందరము ఆరాధింతుము గాక. ఆమేన్. మనందరం మోకరించి తల్ల వంచి ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒక సహోదరి ఒక సహోదరుడు ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రభువుని విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, విన్న వాక్యాన్ని పాయింట్స్ వైజ్గా మేము విన్నాం. ఆ పాయింట్స్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఎదురు తగ్గించుకొని వణుకుచూ భయముతో ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ప్రార్థన చేద్దాం, ఆరాధిద్దాం.